హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. ఈ రోజు నేను స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా మంది అడుగుతారనమాట. అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో దీని రిలేషన్షిప్ ఏంటి, దీని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రెస్ అంటే చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే స్ట్రెస్ వల్లనే అండి. ఎందుకంటే మీకు స్ట్రెస్ వల్ల చాలా బాడీలో చేంజెస్ జరుగుతాయి అనమాట. అంటే హార్మోనల్ చేంజెస్ అంటారు. సో హార్మోనల్ చేంజెస్ అంటే మీకు స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్, అట్లా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీకు బాడీలో జరిగే రియాక్షన్స్, బాడీలో జరిగే మెటబాలిక్స్ అన్ని కొంచెం మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్ట్రెస్ ఎక్కువ అయితే మీ పిట్యూటరీ సిస్టమ్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు కరెక్ట్ గా ఓవులేషన్, ఎగ్ అనేది కరెక్ట్ టైం కి రిలీజ్ కూడా అవ్వవు అనమాట. అండ్ దెన్ మీకు రిలీజ్ అయితే కూడా లైక్ బేబీ ఫార్మేషన్, ఇంప్లాంటేషన్ అదన్నీ అవ్వవు అనమాట. అండ్ దెన్ మేల్ లో వస్తే బికాస్ ఆఫ్ స్ట్రెస్ సెమెన్ వాల్యూమ్, క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, మోటిలిటీ దాన్ని తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ మీరు ఇప్పుడు ఇన్ కేస్ ఐవీఎఫ్, ఐయుఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీకు బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ దట్ కార్టిజోల్ హార్మోన్, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ హార్మోన్ మీకు అది ఇంప్లాంటేషన్ అంటే ఐయుఐ సక్సెస్ రేట్ అయినా, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అయినా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వెన్ ఎవర్ మీరు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నారనుకోండి, ఐ నో ఇట్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్, ఐ నో ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్, బట్ స్టిల్ టు అన్ ఎక్స్టెంట్ ట్రై టు అవాయిడ్ స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో అది అవాయిడ్ చేసుకోవాలి. సో ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు. సైకలాజికల్ కౌన్సిలర్ ని అప్రోచ్ అవ్వండి, ఆర్ లైక్ ఒక సైకాట్రీ డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి. దీని వల్ల మీకు ఉన్న స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇదన్నీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీకు కావాలంటే ఒక షార్ట్ టర్మ్ మీకు టాబ్లెట్ కూడా చెప్తారు, ఆర్ లైక్ మేబీ జస్ట్ త్రూ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారానే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రెస్. కాదు, మీరు యోగా ట్రై చేయొచ్చు. కొన్ని యోగాస్ లో మీరు స్ట్రెస్ అనేది మంచిగా రిలీవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కొన్ని రిలాక్సింగ్ థెరపీస్ ఉంటాయి. ఆ రిలాక్సింగ్ థెరపీస్ లో కూడా మీకు స్ట్రెస్ అనేది చాలా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ బ్యాలెన్స్ యువర్ డయట్, అండ్ దెన్ ఎవ్రీడే గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, గుడ్ అమౌంట్ ఆఫ్ లైక్ వాటర్ ఇంటేక్, ఇదన్నీ మీరు ట్రై చేస్తే మీరు ఈ స్ట్రెస్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ మీరు కూడా కొంచెం మెంటలీ యూ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్ అండి. ఐ నో ఐవీఎఫ్, ఐవీఐ ట్రీట్మెంట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటేనే స్ట్రెస్ఫుల్ ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. అండ్ దెన్ దాంతో పాటు వాళ్ళకి సోషల్ ప్రెషర్స్ కూడా చాలా ఉంటుంది, పియర్ ప్రెషర్ ఉంటుంది. అంటే పక్క ఇంటి వాళ్ళకి లైక్ బేబీ పుట్టి ఉంటుంది, ఆర్ లైక్ మేబీ యువర్ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ కైనా మీకు పెళ్లి అయిన వెంటనే లైక్ విత్ ఇన్ అ ఇయర్ దే మస్ట్ హావ్ హ్యాడ్ అ బేబీ. మీకు అవ్వలేదని ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఐ కెన్ అక్సెప్ట్ ఇట్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ షుడ్ గెట్ యువర్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ ఫ్యామిలీ, యూ షుడ్ గెట్ అ గుడ్ న్యూస్ అన్నప్పుడు ట్రై టు అవాయిడ్ దట్ స్ట్రెస్, ట్రై టు టేక్ సమ్ రిలాక్సింగ్ థెరపీ, సమ్ యోగా ఎక్సర్సైజెస్, సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఎక్సర్సైజెస్ లైక్ జిమ్ వర్కౌట్స్ కూడా వెళ్తే యూ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఆల్సో. సో ఇదే నేను మీకు చెప్పాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ ఆల్సో. సో స్ట్రెస్ ని ఎలా అవాయిడ్ చేయడం అనేది యూ ట్రై టు గో త్రూ సమ్ యోగా, మెడిటేషన్ ట్రైనీస్ ని కూడా అప్రోచ్ అయ్యి చూడండి. దే విల్ ఆల్సో హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.